యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీస్లో ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఈరోజు మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర వాళ్ళ మెటీరియల్ తీసుకున్నారు. 2000 మంది సిబ్బంది టోటల్గా అందరూ 6 మున్సిపాలిటీలో కలిసి పిఓ, ఏపీఓలు, ఇతర ఓపీఓలు అందరు కలిసి వాళ్ళ మెటీరియల్ తీసుకోవడమే కాకుండా చెక్ చేసుకొని భోజనం చేసుకొని రెడీగా వాళ్ళ పోలింగ్ కేంద్రాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. ముఖ్యంగా ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే, గ్రామాల్లో 100% ఓటింగ్కి ఉంటుంది, కానీ పట్టణాల్లో ఎందుకో ఆ ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా, వారు నచ్చిన మెచ్చిన నాయకుడిని ఓటేయాలి. కానీ అర్బన్ ప్రాంతాల్లో తగ్గిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా బయలుదేరాలి. రేపు ఎప్పుడో సాయంత్రం దాకా చూడకుండా పొద్దున్నే ఓటింగ్ శాతం పెరిగే విధంగా 7 గంటల నుంచే మొదలైపోయి మన జిల్లాలో మరొకసారి ఓటర్ చైతన్యం ఏదైనా చూపించాలి. గ్రామాల్లో మనం పోయిన గ్రామ పంచాయతీలో మన రాష్ట్రంలోనే మొదటి ఫేజ్లో కానీ, సెకండ్ ఫేజ్లో కానీ, థర్డ్ ఫేజ్లో కానీ 3 ఫేజుల్లో కలిపి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఉన్నటువంటి ఓటర్ చైతన్యం ఉన్న జిల్లాగా మనది నిలిచింది. ఇది మున్సిపాలిటీలో కూడా ఆ విధమైనటువంటి చైతన్యాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా సాగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా నేను అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓస్ అందరం కలిసి కూడా పర్యవేక్షిస్తున్నాం. మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఎంటైర్ ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డ్స్ 12 వార్డులకు గాను ఈచ్ వార్డుకు 2 పోలింగ్ బూతులు 24 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, 2 ఓపీఓలు, అంటే ఒక పిఎస్ కు 4 పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 2 పోలీస్ పర్సనల్స్ ఉంటారు. తర్వాత మన ఎంటైర్ మున్సిపాలిటీని 4 జోన్స్ అంటే 4 రూట్స్ గా విభజించి ఒక్కొక్క రూట్ కి ఒక జోనల్ ఆఫీసర్ కమ్ రూట్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ మన ఎంటైర్ పోలింగ్ స్టాఫ్ మెటీరియల్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని మనం 1 కి వీళ్ళందరినీ కూడా బస్సెస్ ఎక్కించి వాళ్ళ కన్సర్న్డ్ పోలింగ్ లొకేషన్స్ పంపించడం జరుగుతుంది. ఇంటర్ని జోనల్ ఆఫీసర్స్ అండ్ ఆర్ఓస్ అందరు కూడా అక్కడికి వెళ్ళి సేఫ్ గా వీళ్ళందరూ కూడా విత్ మెటీరియల్ అండ్ పోలీస్ పర్సనల్ ఆ పోలింగ్ స్టేషన్ చేరుకురా లేదా అనేది వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా ఇమీడియట్ గా వీళ్ళకి అందించడానికి వీళ్ళ దగ్గర అడిషనల్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, మిగతా ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ స్టాట్యూటరీ కాకుండా నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా ఒక 2 సెట్స్ జోనల్ ఆఫీసర్ దగ్గర కూడా ఉంచడం జరిగింది. ఎవరికైనా అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తర్వాత మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకి ఒక్కొక్క పర్సన్ ని ఫెసిలిటేటర్ గా పెట్టడం జరిగింది. అంటే ఈ పోలింగ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, టేబుల్స్ కావచ్చు, ఆ వైరింగ్ లేకున్నా, కరెంట్ లేకున్నా, ఫ్యాన్స్ లేకున్నా, వాళ్ళు నైట్ పడుకోవడానికి ఏర్పాట్లు, మార్నింగ్ వాటర్, బ్రేక్ఫాస్ట్, టీ, స్నాక్స్ ఇవ్వడానికి మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకు 24 మంది మున్సిపల్ సిబ్బందిని ఒక్కొక్క పిఎస్ కు ఒక్కొక్కరిని ఫెసిలిటేటర్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చినటువంటి సిబ్బంది, ఎలక్షన్ నిర్వహించేటటువంటి సిబ్బంది 2 రోజులు వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుంచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనకి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కింద అన్ని ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా సేమ్ టైం ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్స్ కి కూడా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వీల్ చైర్ మీద తీసుకొని వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈచ్ పిఎస్ కి 2 పోలీస్ పర్సనల్స్ అండ్ మన ఎంటైర్ పోలింగ్ స్టేషన్ కు ఒక 4 పోలీస్ పర్సనల్స్ ఈరోజు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకొక ½ అన్ అవర్ లో వీళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ ఒకసారి ఇక్కడే తరువుగా చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి పర్ఫెక్ట్, అంటే నెంబర్ మిస్ అయినా కానీ, ఇంకేదన్నా సింబల్ బ్లర్ ఉన్నా కానీ, దాంట్లో ఏమైనా చిన్న చినిగిపోయినది వచ్చినా కానీ ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే మళ్ళీ వాటి ప్లేస్ లో పర్ఫెక్ట్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ 6 నుంచి వాళ్ళ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏజెంట్స్ ని పిలుచుకోవడము, ఏజెంట్ కి వాళ్ళకి అపాయింట్మెంట్ ఐడి కార్డ్స్ ఇవ్వడం, వాళ్ళందరి ముందర బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడం. తర్వాత 7 కి మనకు రేపు పోలింగ్ స్టార్ట్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ రేపు మార్నింగ్ 7, ఈవినింగ్ 5 వరకు, 7 to 5 తర్వాత డైరెక్ట్ రిసెప్షన్ సెంటర్ వచ్చి మనకు భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో దివ్య బాల స్కూల్లో, అంటే మన జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీకి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ మున్సిపల్ ఏరియా నుంచి జరుగుతుంది. ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ని తీసుకొని దివ్య బాల్లో మనం రిపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో, అది రిసెప్షన్, ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇది
అన్ని మున్సిపాలిటీలో కూడా అంతే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వాళ్ళ వాళ్ళ మున్సిపల్ పరిధిలో పెట్టుకోవడం జరుగుతుంది. అదే ఏరియాలో డిస్ట్రిబ్యూషన్, అదే ఏరియాలో ఎలక్షన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ఈ పోల్డ్ బాక్స్ ని సెక్యూరిటీ తోటి అలాంగ్ విత్ రూట్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్స్ మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి దివ్యబాల స్కూల్ కు వెళ్ళి అక్కడ మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 13th రోజు కౌంటింగ్. ఈ మన 24 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక 5 లొకేషన్స్ 9 పోలింగ్ స్టేషన్లని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. అక్కడ అదనంగా ఒక మైక్రో అబ్జర్వర్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఎంటైర్ 24 పోలింగ్ స్టేషన్ లో కూడా వెబ్ కాస్టింగ్ 24 అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ అప్ టు ఎండ్ వరకు మనకు వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఈ వెబ్ కాస్టింగ్ ఏంటంటే 6 మున్సిపాలిటీలలో ప్రతి పోలింగ్ స్టేషన్ రూమ్ లో ఉన్నదాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో కూర్చొని అబ్జర్వర్ గారు, కలెక్టర్ గారు మానిటరింగ్ చేయడానికి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగేది అక్కడ డిస్ప్లే అంటే కంటిన్యూ డిస్ప్లే అవుతుంటది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. ఈవెన్ పోలింగ్ స్టాఫ్ అప్రమత్తంగా ఉండాలి. అందులో వచ్చేటటువంటి ఓటర్స్ కూడా క్రమశిక్షణ అంటే ఏదైతే ఎలక్షన్ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు చూపించినటువంటి 13 రకాల ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకొని రావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా వేరే ఇంకా దేనికి ఆస్కారం లేదు. అంటే ఏదైనా ఇబ్బంది కలగడానికి కానీ ఇంకా ఏ రకమైనటువంటి కూడా ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అందరూ పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు మొత్తం అందరూ కలిసి 22 పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంప్లాయీస్ స్టాఫ్ అంతా రావడం జరిగింది. అందరూ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రజెంట్ అందరూ లంచ్ చేసుకున్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మార్నింగ్ ఎలక్షన్స్ ఆయా పోలీస్ స్టేషన్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ తమకు నచ్చిన వ్యక్తికి ఓటేసి విజయవంతంగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కటే సంబంధించిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాత్రం ఇది. ఆలేరు సంబంధించి అది వేరే ఉంటుంది. ఓన్లీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఎంతమంది పాల్గొంటారు సార్ ఎలక్షన్స్? 18 మంది మనకి ఇక్కడ స్టాఫ్, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు స్టాఫ్ ఇక్కడ పాల్గొంటున్నారు, ఎలక్షన్ లో పాల్గొంటున్నారు. మొత్తం 22 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ మన దగ్గర యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 22 పోలింగ్ స్టేషన్స్. 12 వార్డులకి 10th వార్డు ఒకటి యూనానిమస్ అయింది కాబట్టి దానికి ఏం లేదు. మిగతా 22 పోలింగ్ స్టేషన్స్ కి ఇక్కడే ఎలక్షన్స్ నడుస్తుంది. టైమింగ్స్ 7 to ఈవినింగ్ 5 వరకు.